నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభాకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఐడ్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో మూత్రంలో ప్రోటీన్ పోవడం ప్రమాదమా, పప్పు ధాన్యాలతో గ్యాస్ అంతంతే, బీపీ తక్కువగా ఉండటం ఆరోగ్య సంకేతమా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. మూత్ర పరీక్ష చేయించుకున్నప్పుడు కొంతమందికి మూత్రంలో ప్రోటీన్ పోతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది చాలా జబ్బులకు ఒక సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది ఒక లక్షణంగా ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ పోవడం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నడుము కింది భాగంలో పిడికెడు పరిమాణంలో ఉండే మూత్రపిండాల్ని మనం ఉద్దండ పిండాలుగా చెప్పుకోవాలి. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేస్తూ నిత్యం సుమారు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ వ్యర్థాలను మూత్రం రూపంలో ఎప్పటికప్పుడు బయటికి పంపిస్తుంటాయి. ఈ వడపోత కార్యక్రమంలో ఏవైనా అవరోధాలు ఏర్పడినప్పుడు మూత్రంతో పాటు మన శరీరంలో అవసరమైన ప్రోటీన్లు కూడా బయటకు వెళ్లిపోతుంటాయి. మూత్రంలో ప్రోటీన్లు పోవడాన్ని డాక్టర్లు ప్రోటీనూరియా అని, మైక్రో ఆల్బుమినూరియా అని పిలుస్తారు. యూరిన్ లో ప్రోటీన్ అనేది వచ్చేయడాన్ని ప్రోటీనూరియా అంటాం. సహజంగా మూత్రంలో ప్రోటీన్ అనేది కనపడదండి. కనపడినా కానీ చాలా ట్రేస్ అమౌంట్స్ లో కనపడుతుంది. ప్రోటీన్ అనేది ఒక బ్లడ్ లో ఉన్న పదార్థం. ప్రోటీన్స్ అనేది ఒక ఇవన్నమాట కెమికల్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద బ్లడ్. ఆ బ్లడ్ లో ఉండే పదార్థం. ఈ బ్లడ్ అనేది కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ పై నుండి వెళ్ళినప్పుడు ఈ ప్రోటీన్ అనేది ఈ ఫిల్టర్స్ లోంచి బయటికి రాకూడదు. చెడు పదార్థాలు మాత్రమే రావాలి. ప్రోటీన్ అనేది బ్లడ్ లోనే ఉండిపోవడం అనేది జరుగుతుంది. కానీ కొన్ని కండిషన్స్ లో ఈ ప్రోటీన్ అనేది ఫిల్టర్స్ నుంచి బయటకు వచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రోటీనూరియా అంటాం. మనం మామూలు యూరిన్ టెస్ట్ చేయించుకున్న పక్షంలో దాంట్లో ప్రోటీన్ ఆర్ ఆల్బుమిన్ అనేది మామూలుగా 0 ఉంటుంది. ఒక్కొక్కసారి కొద్దిగా ట్రేస్ అమౌంట్స్ లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువైన పక్షంలో దాన్ని ప్రోటీనూరియా అనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫిల్టర్స్ చెడిపోవడానికి ఏమి కారణాలు ఉన్నాయంటే పలు కారణాలు ఉన్నాయండి. చాలా కామన్గా చూసేది ఏమిటి అంటే డయాబెటీస్, మధుమేహ వ్యాధి, హైపర్ టెన్షన్, ఎక్కువగా బీపీ ఉండడం వల్ల ఈ ప్రోటీనూరియా అంటే ఈ ఫిల్టర్స్ అనేది చెడిపోయి ఈ ప్రోటీనూరియా అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఈ ప్రోటీన్ లాస్ అనేది జరిగింది అన్న పక్షంలో మనకు ఫస్ట్ ఇండికేషన్ అన్నమాట. ఈ జబ్బుల వల్ల కిడ్నీ కొద్దిగా డ్యామేజ్ అవ్వడం మొదలెట్టింది అని ఒక ఫస్ట్ ఇండికేషన్. దీని ద్వారా అంటే ఈ ఫిల్టర్స్ చెడిపోయి ఆ ప్రోటీన్ అనేది లాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదర్ కారణాలు చిన్నపిల్లల్లో గ్లోమరులో నెఫ్రైటిస్ అని, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని చాలా కారణాలు ఉన్నాయండి. అవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే కిడ్నీ ఫిల్టర్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడిన దానివల్ల, కొన్ని యాంటీబాడీ అటాక్ చేసిన దానివల్ల ఈ ప్రోటీనూరియా అనేది జరుగుతూ ఉంటుంది. అది చిన్నపిల్లల్లో జరుగుతూ ఉంటుంది. ప్రోటీన్ లాస్కి ట్రీట్మెంట్ ఉండదండి. ఈ ప్రోటీన్ లాస్ ఏ కారణం వల్ల జరుగుతున్నదో దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ చిన్నపిల్లల్లో ఈ విధంగా ప్రోటీన్ లాస్ వస్తూ ఉంది అంటే అది ఎందుకు వస్తూ ఉంది, నెఫ్రైటిక్ ఇల్నెస్సా, నెఫ్రాటిక్ ఇల్నెస్సా అని చూసుకోవడం, దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం, అవసరమైతే కిడ్నీలోంచి ఒక ముక్క తీసి అది ఎలాంటి కండిషనో బయాప్సీ అనేది చేసి అది ఎలాంటి కండిషనో తెలుసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది ప్రధానంగా మనం 2 సందర్భాల్లో గుర్తించవచ్చు. ఒకటి తీవ్రమైన చలి లేదా వేడి వాతావరణానికి గురైనప్పుడు, అతిగా వ్యాయామం చేసినప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు. ఇలాంటి సందర్భాల్లో మూత్రంలో ప్రోటీన్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీల పనితీరు మందగించినప్పుడు, దీర్ఘకాలికంగా అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లవాతం, క్యాన్సర్ల వంటి మొండి జబ్బులతో బాధపడుతున్నప్పుడు కూడా మూత్రంలో ప్రోటీన్ పోతుంటుంది. గర్భంతో ఉన్నప్పుడు కూడా కొంతమందిలో మూత్రంలో ప్రోటీన్ పోతుంటుంది. మూత్రంలో ప్రోటీన్ పోతున్న కొద్దీ కాళ్ళు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. తరచూ వాంతి అవుతున్నట్టుగా ఉంటుంది. చర్మంపై దురదలు వేధిస్తుంటాయి. ఆకలి మందగిస్తుంది. ఈ అనుమానిత లక్షణాలను పసిగట్టి సకాలంలో డాక్టర్ని సంప్రదించాలి.
ఈ మధ్య కాలంలో మనం చూసే కిడ్నీ డ్యామేజెస్ లో డయాబెటీస్ అనేది సర్వశ్రేష్ఠ కారణం, అంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ రీజన్ గా నిలిచిపోతా ఉంది ఇప్పుడు. సో ఇది ఏమిటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అందరిలో కిడ్నీ ఫెయిల్యూర్ కాదు, కొంతమందిలో అయ్యే అవకాశం ఉంటుంది. అయిన పక్షంలో ఫస్ట్ సిమ్టమ్ ఏమిటి, ఫస్ట్ సైన్ మీరు డిటెక్ట్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రోటీనూరియా, అంటే ఈ ప్రోటీన్ అనేది యూరిన్ లో కనపడడం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ ప్రోటీన్ చెక్ చేసినా కానీ, లేక యూరిన్ ఫర్ మైక్రో ఆల్బ్యూమిన్ అనే పదార్థం ఏదైతే యూరిన్ లో పోతుందో దాన్ని డిటెక్ట్ చేసిన దానివల్ల ఈ అర్లీ చేంజెస్ ఇన్ ఆఫ్ డయాబెటిస్ అంటే అర్లీ డ్యామేజ్ టు ద కిడ్నీ అనేది మనం డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది ఉన్న పక్షంలో ఏస్ ఇన్హిబిటర్స్ అనే మందులు ఇచ్చి ఈ డ్యామేజ్ని కొంచెం స్లో డౌన్ చేయడం కానీ, ఈ ప్రోటీనూరియాని కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ని కంట్రోల్ ఉంచుకోవడం, బీపీ కంట్రోల్ ఉంచుకోవడం, ఈ ప్రోటీన్ ఉందా లేదా యూరిన్లోని చెకప్ చేసుకోవడం, దానికి అనుగుణంగా అవసరమైతే ఏస్ ఇన్హిబిటర్స్ అనే మందులు వాడిన దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అనే అవకాశం తగ్గించుకోవచ్చు. ఒకవేళ జరిగినా అర్లీగా పికప్ చేసే అవకాశం ఉంటుంది. మూత్రంలో ఆల్బుమిన్ స్వల్పంగా పోతున్న మొదటి దశను కిడ్నీలు దెబ్బతింటున్నట్టుగా భావించాలి. దీనిని సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా నివారించుకోవచ్చు. ఆల్బుమిన్ కొద్ది పరిమాణంలో వెళ్లే రెండవ దశను కిడ్నీలు పూర్తిగా పాడవటానికి సూచనగా భావించాలి. శరీరం నుండి బయటకు వెళ్లవలసిన ద్రవాలు పూర్తిగా బయటకు వెళ్లకపోవడం వల్ల కాళ్ళు, పాదాల వాపులు కనిపిస్తాయి. వాంతులు, చర్మంపై దురదలు, అలసట, ఆకలి లేకపోవడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో ప్రోటీన్లు బాగా ఎక్కువగా వెళ్లే మూడవ దశలో కిడ్నీలు పూర్తిగా పాడైపోయినట్టుగా భావించాలి. అయితే మూత్రంలో ప్రోటీన్ పోవడాన్ని తొలి దశలోనే గుర్తించినట్టయితే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా సమస్యకు ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. మీరు బోధకాలని వినే ఉంటారు. ఈ ఫైలేరియాసిస్ అనేది కాళ్ళలో లింఫాటిక్స్ బ్లాక్ అయితే కాళ్ళు అనేది వాచిపోవడం అనేది జరుగుతుంది. అదే లింఫాటిక్స్ కడుపులో బ్లాక్ అయిన పక్షంలో ఆ కడుపులో ఉన్న లింఫాటిక్స్ ఏదైతే ఉబ్బుతాయో అది మూత్ర నాళంలోకి పగిలి ఆ లింఫ్ అనే పదార్థం మూత్రంలోంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఆ లింఫ్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఖైలూరియా. వీళ్ళు తెల్లగా పాలలాగా మూత్రం పోయడం, ఏదైనా నాన్ వెజిటేరియన్ కానీ ఆయిలీ ఫుడ్ తిన్న రోజు బాగా తెల్లగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫైలేరియల్ జబ్బు కడుపులో వచ్చిన దాని వల్ల ఈ రిజల్ట్ అనేది జరుగుతుంది. ఇది ప్రోటీనూరియా మనం ఇంతవరకు అనుకున్న నార్మల్ రొటీన్ ప్రోటీనూరియా కాదు. ఈ లింఫాటిక్స్ అనేది పగిలి ఈ మూత్రం వచ్చే నాళంలో ఈ లింఫ్ అంతా దాంట్లో పాకిన దాని వల్ల ఈ ప్రోటీన్ అనేది కనపడడం జరుగుతుంది. దానికి ఫైలేరియాసిస్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం, దానికి అదురుగా ఇంకా తగ్గకపోతే ఇంకా చిన్న ఆపరేషన్ లాంటివి చేయడం వల్ల ఖైలూరియా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రోటీనూరియా, ఖైలూరియా రెండు డిఫరెంట్. ప్రోటీనూరియాకి కిడ్నీలో జబ్బు అవకాశం ఎక్కువ. ఖైలూరియా అనేది కిడ్నీకి సంబంధించిన జబ్బు కాదు, అది మూత్రనాళాలకు సంబంధించిన జబ్బు మాత్రమే. మూత్రంలో ప్రోటీన్ పోవడాన్ని చాలా వరకు కిడ్నీల పనితీరుకు ఒక సంకేతంగా భావించాలి. హై బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ముప్పును నివారించుకునేందుకు రక్తపోటు, షుగరు, కీళ్లవాతం వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని జీవిత పర్యంతం చక్కగా అదుపులో ఉంచుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ పోతున్నదని తెలిసినప్పుడు సకాలంలో తగిన చికిత్స తీసుకోవడం ద్వారా కిడ్నీలు వేగంగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.